కుటుంబంలోనే రాజకీయం ఉన్న ఆయన మాత్రం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కావడం కోసం మక్కువ చూపించాడు. ఆ తర్వాత ఇంతింతే ఒటుడింతే అన్నట్టు చినుకు చినుకు కలిస్తే సంద్రమైనట్టు ఒక్కొక్క గరికి పోసుని కలుపుకొని పెను ఏనుగును బంధించడానికి ఇప్పుడు రాజకీయ రంగంలో ముందుకురికాడు. శ్రీకాకుళం తెలుగుదేశం తరపున శ్రీకాకుళం అభ్యర్థిగా టికెట్ సంపాదించి రాష్ట్ర రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావుకే సవాలు విసరడానికి సిద్ధపడుతున్నాడు. శుక్రవారం ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు టికెట్ ప్రకటించిన తర్వాత తొలిసారిగా సత్యంతో ఆయన ఇంటర్వ్యూ ఆయన కార్యాలయంలోనే. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలుంటే కొద్దిగా షేర్ చేసేయండి అమ్మా. నమస్కారం గురుచంద్ర గారు. నమస్కారం అన్న. సార్, ఇంత హోరాహోరీ యుద్ధంలో అంతిమంగా మీకే టికెట్ వచ్చింది మీ పార్టీ అధిష్టానం నుంచి. అసలు ఇది ఎలా సాధ్యమైంది? ఇది ఎలా సాధ్యమైందంటే పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది, యువతకి 40% యువతకి ఇస్తామని ఒక నిర్ణయం తీసుకుంది. దాంట్లో భాగంగా ఔత్సాహికులు ఉన్నటువంటి యువత అందరూ బయటకు వచ్చి పనిచేశారు. మాకు బేసికల్గా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం, రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తులుగా గతంలో ఈ అసెంబ్లీ ఎలక్షన్లో కూడా పోల్ మేనేజ్మెంట్లో చురుకుగా మేము పాల్గొనడం జరిగింది. అలాగే ప్రజా సమస్యల పట్ల, నియోజకవర్గంలో ఉండే సమస్యల పట్ల ఇవన్నిటి మీద అవగాహన మాకు ఉంది. దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఇప్పుడు చేస్తున్న ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలని మేము ఎదిరించి ముందుకు తీసుకెళ్ళడం, పోరాడడం, అది ప్రజలకు ముందుకు తీసుకెళ్ళడం, రోడ్లు ఎక్కడం, ధర్నాలు చేయడం, ఇవన్నీ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు కూడా గుర్తించి వేరే వేరే ఏజెన్సీల ద్వారా ఆయన సర్వే చేయించడం అయింది. అలాగే పాలిట్ బ్యూరో ఇవన్నీ నిర్ణయం మేరకు వాళ్ళు తీసుకొని ఒక యువతకి అవకాశం ఇద్దామనే ఉద్దేశంతోనే నేను అనుకుంటున్నాను. శంకర్ గారు, ఒక మాట చెప్పండి. 2019 ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా గుండు శంకర్ అంటే పెద్దగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో కానీ విజయవాడ పార్టీ కార్యాలయంలో కానీ తెలియని శంకర్ ఇప్పుడు అకస్మాత్తుగా శ్రీకాకుళం వంటి ఒక బలమైన కాన్స్టిట్యున్సీకి అభ్యర్థి అవడం వెనకాతల ఏ రాజకీయ పరిణామం జరిగి ఉంటాయి? ఇది పూర్తిగా నా యొక్క కష్టం. చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, మీరు మా చుట్టూ తిరగొద్దు, మాకు భజన చేయొద్దు, మీరు ప్రజల్లో వెళ్ళి కష్టపడండి, మేము గుర్తిస్తాం. మేమే ఎవరైతే నిత్యం ప్రజల్లో ఉండి ప్రజల పక్షాన పోరాడుతారో, ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలనని వ్యతిరేకించి ప్రజల పక్షాన ఎవరు పోరాడతారో, ప్రజా సమస్యలపైన ఎవరైతే ముందుకెళ్తారో వాళ్ళని నేనే గుర్తించి, నేనే ప్రజల్లో గుర్తించి, నేనే సర్వే తెచ్చి తెప్పించుకొని నేనే అతని దగ్గరికి వెళ్తాను అన్నారు. ఈవేళ అదే జరిగింది. అంతే తప్పించి ఇంకోటి ఏమీ లేదని నేను అంటున్నా. అంటే మీకు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు ఆశీస్సులు ఉన్నాయి, అందుకే మీకు టికెట్ వచ్చింది అనేది ప్రధానంగా వినిపిస్తున్న వాదన. 100% అది తప్పు. ఎందుకంటే మీరే ఎన్నోసార్లు వార్తల్లో రాశారు అమ్మగారికి అత్యంత ఆప్తులని. మరి నేను వీళ్ళకి ఆప్తులైనప్పుడు వాళ్ళకి వీళ్ళకి పడినప్పుడు నేను ఆయనకి ఎలాగ ఆప్తుని అవుతాను? సో ఆయన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఆయన యొక్క డ్యూటీ అది. ఆయన ఎవరైతే కరెక్ట్గా పనిచేస్తున్నారో, ఎవరైతే చురుకుగా ప్రజా సమస్యలపైన ఈ ప్రభుత్వ అరాచక పాలన మీద ఎదిరిస్తున్నారో, ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఆయన బాధ్యత సరైన వాళ్ళు గుర్తించి పార్టీకి నివేదిక ఇవ్వాల్సిన బాధ్యత. ఈ విషయంలో ఇంకా అచ్చెన్నాయుడు గారు ఇంకా కొద్దిగా వెనకే చేశారనే నేను అంటాను. అది అంటే ఆయన తలుచుకుంటే ఈ పార్టీకి ఇంతకు ముందే మీ పేరు ప్రకటనలో వచ్చి తప్పకుండా ఇన్ఛార్జిగా నాకు మారాల్సి ఉండేదేమో. సో ఒక పార్టీ అధ్యక్షుడిగా ఆయన బాధ్యత ఆయన నిర్వర్తించాడే కానీ ఆయన నన్ను ఉసుగొల్పడం ఇదంతానే తప్పుడు ప్రచారం. ఈ విషయం అందరికీ నియోజకవర్గంలో ప్రజలకి, తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా తెలుసు. ఎందుకంటే నేను రాజకీయ నేపథ్య కుటుంబం మాది. మేము రాజకీయంగా ముందుకెళ్తున్నాం. ప్రజా సమస్యల పట్ల నాకు పూర్తి అవగాహన ఉంది. మీకు కూడా తెలుసు, చాలాసార్లు మీ పత్రికలో ప్రచురించడం జరిగింది నా యొక్క సర్వీసెస్ కోసం. సో అలాగే నాకు గుర్తింపు వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈసారి రొటీన్ లాగా కాకుండా
దపదపాలుగా పలు కమిటీల ద్వారా పలు ఏజెన్సీల ద్వారా సర్వేలు తీసుకొని పర్ఫెక్ట్ రిపోర్ట్ తీసుకొని ఎవరైతే ఉత్సాహవంతులు యువకులు రేపు పార్టీకి స్ట్రెంత్ ఎలాగవుతుందని ఆలోచన చేసుకొని ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారో తప్పితే ఎవరినో కించపరిచో ఎవరినో అగౌరవపరిచో కాదు. ఇప్పుడు సీనియర్లకి ఇవ్వాల్సిన గౌరవం సీనియర్లకి ఇస్తుంది పార్టీ అని నాకు పూర్తి నమ్మకం ఉంది. జనబలం ఉన్న వాళ్ళకి కాదు, ధనబలం చూసే చంద్రబాబు టికెట్ ఇచ్చారని ఈరోజు కొంతమంది తెలుగుదేశం క్యాడర్ యాజిటేషన్ చేశారు, టికెట్ అందించుకున్నారు. మీరు మంచి క్వశ్చన్ వేశారు. ధనబలం ఉందనంటే శ్రీకాకుళంలో ధనబలం సంగతి మీకు తెలీదా? నా ధనబలం సంగతి మీకు తెలీదా? ఉన్న దాంట్లో మనం ఖర్చు పెడితే దానికి ఓ అని జనాలు ఏమంటే నేనేం చేయలేదు. రోజు ఒక 350-400 మందికి పట్టెడు అన్నం పెట్టాను. అదే అన్నము సాంబారు కూర. ఎంత అయిపోయింది? నెలకు 2 లక్షలు ఎంత అయ్యింది. అదే కోట్లు 100 కోట్ల. నేనేం 100 కోట్లు ఇచ్చి కొనలేదే ట్రీటు, లేకపోతే ఒక 20-30 కోట్లు ఇచ్చి కొనలేదే. నేను నా నియోజకవర్గ ప్రజల కోసం, వాళ్ళ సంక్షేమం కోసం, నా పార్టీ స్ట్రెంత్ కోసం నేను ఖర్చు పెట్టాను. అంతేగాని పార్టీ నాకు ఎటువంటి డబ్బులు అడగలేదు. సీటు కోసం నేను ఎవరికి రూపాయి ఇవ్వలేదు. ఇంకా ఆశ్చర్యకరం విషయం ఏంటంటే మా పార్టీ అధిష్టానం ఎవరైతే జాతీయ పార్టీ అధ్యక్షులు ఉన్నారో ఆయన ఆడిన మాట తూచే తప్పకుండా రాష్ట్రంలో ఎక్కడో జరిగిందో లేదు కానీ నా విషయంలో పక్కా జరిగింది. ఇంకా విషయం మీకు చెప్తున్నాను, 5 నిమిషాలు కూడా నేను జాతీయ పార్టీ అధ్యక్షుల గారితో నేను ఈ రోజు కూడా మాట్లాడలేదు. ఈరోజు నాకు ఆయన టికెట్ ఇచ్చి నన్ను పేరు ప్రకటించారంటే క్షేత్రస్థాయిలో ఆయన ఎంత డౌన్ టు ఎర్త్ వెళ్ళి రిపోర్ట్స్ తీసుకున్నారు అనేది మీరు అర్థం చేసుకోండి. ఒక పార్టీకి ఎమ్మెల్యే క్యాండిడేట్గా సెలెక్ట్ చేశారంటే అధ్యక్షులు వారు నాతో మాట్లాడలేదు, నాకు పెద్ద పరిచయం లేదు. మీరు అన్నట్టు మాకు శ్రీకాకుళం తప్పితే రెండో ఆఫీస్ తెలీదు. కానీ మాకు ప్రజలకు సర్వీస్ చేయడం తెలుసు, మాకు న్యాయం తెలుసు, మాకు ధర్మం తెలుసు, మాకు ప్రజాస్వామ్యం గురించి తెలుసు. రాష్ట్ర రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు గారు లాంటి ఒక జైంట్ పర్సనాలిటీని ఢీకొట్టాలంటే ఇక్కడున్న మీకు శక్తి ఏంటి, మీకున్న వనరులు ఏంటి? అంటే మీ ఉద్దేశం ప్రకారం ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షాన పోరాడడానికి వనరులు శక్తి అవసరమని నేను అనుకోవట్లేదు. ఆయన జైంట్ అయితే నేను డైనమిక్ పర్సన్ అని నేను అంటున్నాను. నాకు ప్రజల పట్ల స్పష్టమైన అభిప్రాయం ఉంది, ప్రజాస్వామ్యం పట్ల స్పష్టమైన నాకు అవగాహన ఉంది, ప్రజా సమస్యల పట్ల అవగాహన ఉంది, ఈ నియోజకవర్గం యొక్క సమస్యల పట్ల స్పష్టమైన నాకు అవగాహన ఉంది. ప్రజల దగ్గరికి నేను వెళ్ళాను, ప్రజలు నాకు ఆదరించారు. ఈ ఆదరణ చూసి దీంట్లో వచ్చే స్పందన బట్టి ఈరోజు నాకు ఈ గుర్తింపు టికెట్ ఇవ్వడం జరిగింది. నియోజకవర్గ ప్రజలు కూడా నా యొక్క మంచితనాన్ని, నా యొక్క మంచి సేవల్ని అతి తక్కువ కాలంలోనే నన్ను గుర్తించి నాకు ఈరోజు ఈ సీట్ రావడానికి ఈ నియోజకవర్గ ప్రజలందరి సహకారం వల్లే నాకు అయిందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఐవీఆర్ఎస్లు అయితే పోటీపడి నాకు మద్దతు ఇచ్చి చేసింది ఇది ఉంది కనుక ఈ ప్రజలందరి మద్దతు నాకు ఉన్నప్పుడు ఇక్కడ రాజకీయంలో ఉద్దండులు అదేముండదు. మీకు తెలియదేముంది, ఎర్రబెల్లి దయాకర్ రావు లాంటి సీనియర్ మంత్రి దగ్గర ఒక కొత్తగా వచ్చింది అమ్మాయితో పోల్చుకుంటే నేను మోస్ట్ సీనియర్ని. సో ఇక్కడ నాకు డైనమిక్గా నేను పనిచేయగలను, నాకు అన్ని క్వాలిటీస్ ఉన్నాయి, నాకు కష్టపడే తత్వం ఉంది, నాకు ఎనర్జీగా నాకు వయసు నాకు సహకరిస్తుంది. నాకు మేము రాజకీయ పరంగా ఎన్నో ఏళ్ళ నుండి ఉన్నాం, నాకు ప్రజా సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉంది కనుక ఇదే నా శక్తి, నా తాలూకా ఎనర్జీ అని నేను చెప్తున్నాను. సో దీనికోసం నేను ఏదైనా ఢీకొనగలనని నాకు మంచి ప్రగాఢమైన విశ్వాసం నాకు ఉంది. నేను గెలుస్తాను, తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తాను, విజయదొందుని మోగిస్తాను, నేను కూడా వెళ్తాను. ఎందుకంటే ధర్మాన ప్రసాదరావు గారు కూడా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయన జూనియర్ మోస్ట్, అక్కడ డోల సీతారామ నాయుడు, సింహ జగన్నాథం పెద్ద పెద్ద సీనియర్ లీడర్లు కాదని ఈయన వచ్చి ముందుకు వచ్చారు. అప్పుడు ఆయనలో సక్సెస్ అయ్యాడు. ఆయనకి ఇదే క్వశ్చన్ అప్పుడో లేచి ఉంటే. సో అలాగే నేను కూడా ఒక సర్పంచ్ నుంచి ఆయన ఒక సర్పంచ్ అంతే అంటారా? అంతే. కానీ ధర్మాన ప్రసాదరావు గారి శిబిరంలో మాత్రం గుండె టికెట్ ఇవ్వడం వల్ల మేము తడిగొడ్డ వేసుకొని పడుకోవచ్చు, ప్రచారానికి వెళ్ళక్కర్లేదు,
అనే ఒక టాప్ వినిపిస్తుంది. అది ఒక గోబెల్ తప్పుడు ప్రచారం. ఎందుకంటే అలాగ చేస్తే ఒక రకమైన మైండ్ గేమ్ ఆడడం అనమాట. లోపల వాళ్ళకి ఏంటి కారుతుందో వాళ్ళందరికీ తెలుసు. ఆల్రెడీ నా గెలుపు ఖాయమైపోయింది. నా సీటు ప్రకటనతోనే నియోజకవర్గం ప్రజలు సంబరం చేసుకుంటున్నారు. అయితే కొన్ని పరిస్థితుల వల్ల కొంతమంది బయటకు రాలేరు. సో అందరూ ఎన్నో ఏళ్ళ నుండి ఈ నియోజకవర్గం విముక్తి అయింది. సో ఇప్పుడు ప్రజలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. నేను ప్రతి ఒక్క నియోజకవర్గ ప్రతి ఒక్క ఓటర్ ప్రజల కుటుంబ సభ్యుడిగా నేను ఉంటాను. వాళ్ళ ఇంట్లో కూర్చుంటా, వాళ్ళ కష్ట సుఖాల్లో కూర్చుంటా. అర్ధరాత్రి పిలిస్తే నేను వెళ్తాను. నాకు ఆ శక్తి భగవంతుడు ప్రసాదించాడు. నాకు ఆ ఉద్దేశం కూడా ఉంది. సో నాకు నిండుగా ప్రజల ఆశీస్సులు, నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు, మీలాంటి మీడియా మిత్రుల ఆశీస్సులు అన్నీ నాకు ఉన్నాయి. నేను తప్పకుండా విజయం సాధిస్తాను. మీరు గెలుస్తారని డంగా మీద బజాయించి చెప్తున్నారు. కానీ మీ పార్టీలో 2 వర్గాలు ఉన్నాయి. మీది, లక్ష్మీదేవి గారిది. ఈ 2 ఒక గొడుగు కింద రాకపోతే మీ గెలుపు సాధ్యమా? తప్పకుండా అందరము ఒకే గొడుగు, సైకిల్ గుర్తే. నిన్న కూడా తండ్రి సమానులు మాజీ మంత్రివర్యులు గుండా అప్పల సూర్యనారాయణ గారు పొద్దున్న కూడా చెప్పడం జరిగింది, మొన్న కూడా చెప్పడం జరిగింది. పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా అందరం కలిసి నిర్ణయం తీసుకుంటాం. పార్టీ ఏ డెసిషన్ ఇస్తే ఆ డెసిషన్ కట్టుబడి ఉంటాం. పార్టీకి అందరం చెయ్యాలా, ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని, అలాగే పార్టీ దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నా మనందరం కట్టుబడి ఉండాలని పదే గుండప్పల సూర్యనారాయణ గారు చెప్పడం జరిగింది. దానికి నేను తోడుగా ఆయన మాట నేను ఇంకా సపోర్ట్ చేస్తూ నేను పలు వేదికలపైన డంకా బజాయించి చెప్పాను. నేను పార్టీ కట్టుబడి ఉంటాం. పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే దానికే కట్టుబడి ఉంటాం. మేమందరం ఒకటే. అయితే ఇప్పుడు అమెరికా లాంటి పెద్ద పెద్ద కంట్రీస్లో కూడా ఆ పార్టీలో 2-3 కొట్టుకుంటారు లాస్ట్ వరకు, సీట్ వచ్చే వరకు. కొట్టుకోవడం అంటే వేదికల మీద ప్రచారాలు చేస్తారు. సపోజ్ ట్రంప్, హిల్లరీ క్లింటన్ ఇద్దరు ప్రచారం చేశారు, నాకు కావాలి నాకు కావాలి. పార్టీ ఏం చేసింది, ట్రంప్కి ఇచ్చింది. హిల్లరీ క్లింటన్ కూడా సపోర్ట్ చేసింది, ఆయన గెలిచి ప్రెసిడెంట్ అయ్యాడు కదా. అలాగే ఇది డెమోక్రసీ, ప్రజాస్వామ్యం. మా పార్టీ 100% డెమోక్రసీ అని అర్థం. అందరికీ టికెట్ అడిగే హక్కు ఉంది. పార్టీ కూడా కల్పించింది యువతకి ఇస్తామని. ఆ దాంట్లో మనం పనిచేసాం. కానీ మాకు వర్గ విభేదాలు లేవు, ఎవరి మీద కోపం లేదు, ఎవరి మీద మాకు తగాదాలు లేవు. అందరం ఒకటే. చిన్న ఉన్నా సర్దుకుపోతాయి. నేను ప్రతి ఒక్క కార్యకర్త తలుపు తడతాను, ప్రతి ఒక్క నాయకుడు గడపెక్కుతాను. మా సీనియర్ మోస్ట్ లీడర్స్ అయినటువంటి మాజీ మంత్రివర్యులు గుండా అప్పల సూర్యనారాయణ గారు, గుండా లక్ష్మీదేవి గారి వద్దకి వెళ్తాను. వారు చెప్పిన విధంగా నడుచుకుంటా, వాళ్ళ సూచనల మేరకే నేను ముందుకు వెళ్తాను. మాకు ఎటువంటి వర్గ వైషమ్యాలు లేవు. ఇప్పటికే రెండుగా విడిపోయిన క్యాడరు ఇప్పుడు మీరు నాయకులు పెద్దలు కలిసిపోతే ఈ కింద ఉన్న క్యాడర్ అంత ఈజీగా కలిసే అవకాశం ఉంటుందా? నాకు క్యాడర్ పెద్దలే ఇంకా కొంచెం దూరంగా ఉన్నారు కనుక నేను వాళ్ళ ఇంటికి వెళ్తానన్నాను. క్యాడర్ అందరూ నాతో మాట్లాడుతున్నారు. మేము కలిపి ఉమ్మడంగా చాలా కార్యాచరణ చేసాం. ఏవో 1-2 చెదురుమదురు ఘటనలు జరిగాయి. దాన్ని కూడా తర్వాత మేము ఫోన్లో మాట్లాడుకొని అది సరిదిద్దుకున్నాం. క్యాడర్ అందరితో నేను మాట్లాడుతాను. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం కార్యకర్త నాయకుడు నాతో మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు. అందరితోనే నేను మాట్లాడుతాను. మాకేం గొడవలు లేవు. మాకు పర్సనల్ ఎనిమీస్ ఎవరు కాదు. ఈవెన్ అమ్మగారు అప్పల సూర్యనారాయణ గారు కూడా మాకేం శత్రుత్వం లేదు. ఏదో రాజకీయంగా ఏదో మేము ముందుకు వచ్చి పనిచేస్తున్నప్పుడు కొంచెం అభిప్రాయ భేదాలు తప్పింది, కానీ మాకు ఎటువంటి గొడవలు లేవు. టికెట్ లాస్ట్ మంత్ ఫిబ్రవరి 24న టికెట్లు ప్రకటించినప్పటికీ మొదటి విడత జాబితాలో ఈ శ్రీకాకుళం నియోజకవర్గంలో పేర్లు లేవు. మీది కానీ లక్ష్మీదేవి గారు కానీ అప్పల సూర్యనారాయణ గారు ఎవరైనా సరే. ఆ తర్వాత జరిగిన ఇంత నాటకీయ పరిణామాల్లో వస్తుంది రాదు అన్న డైలమాను మీరు ఎలా ఆ సిచ్యుయేషన్ ఎలా హ్యాండిల్ చేశారు? నేను చాలా ఎంజాయ్ చేశానండి. ఎందుకంటే నేను గతంలో చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, ఈ పొలిటికల్ జర్నీ, మై పొలిటికల్ జర్నీ, ఇట్స్ మై ప్యాషన్ ఫర్ 20 years ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిజల్ట్స్ అని నేను చెప్పాను. నా జర్నీ అనేది 20 years. అది నాకు రిజల్ట్తో సంబంధం లేదు. నేను పని చేసుకుంటూ పోతా ముందుకి.
నాకు డెఫినెట్గా నమ్మకం ఉంది. మంచిగా మనం ఎటువంటి కల్మషం లేకుండా నిస్వార్థంగా పనిచేసుకొని వెళ్తే ఆ దేవుడితో పాటు ప్రజల ఆశీస్సులు అలాగే పార్టీ పెద్దల ఆశీస్సులు మనకు మెండుగా ఉంటాయని ప్రగాఢమైన విశ్వాసం నాకుంది. ఆ దిశగా నేను ముందుకెళ్ళాను. ఆ దిశగా ఇప్పుడు నాకు ఈ గుర్తింపు వచ్చింది. ఈ గుర్తింపుని నేను ఒక బాధ్యతగా స్వీకరించి మా నాయకుడు నా మీద పెట్టిన అత్యంత బరువైన బాధ్యతని నేను ముందుకి చాకచక్యంగా తీసుకెళ్ళి అందరినీ కలుపుకొని ప్రజలందరికీ నేను మన్ననలు పొంది మళ్ళీ గిఫ్ట్గా ఆయనకి నేను ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నాను. రాజకీయాల్లో మీ గాడ్ ఫాదర్ ఎవరు? రాజకీయాల్లో నా గాడ్ ఫాదర్ అంటే మాకు ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, బొండ అప్పల సూర్యనారాయణ గారు, కిందరావు నాయుడు గారు, వీళ్ళు నాకు గాడ్ ఫాదర్స్. వీళ్ళు నాకు ఆదర్శవంతమైన పొలిటీషియన్స్. 2019లో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్స్లో టీడీపీ పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా మీరు మీ అభ్యర్థులను కొందరిని ఈ నియోజకవర్గంలో నిలబెట్టి గెలిపించుకున్నారు. మీ భార్య జడ్పీటీసీగా పోటీ చేసి తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయారు. నియోజకవర్గం మీద నాకు పట్టు ఉంది అని చెప్పుకోవడానికి మీరు మీ ప్యానల్ని పెట్టారా, లేదు కేడర్ చేజార్పకుండా ఉంటుందని ఎన్నికల బరిలో ఉన్నారా? అది మంచి క్వశ్చన్ వేశారన్న. ఆ రోజు మీరు కూడా మీ పేపర్లో మా రిజల్ట్స్ కోసం బాగా ప్రచురణ ఇవ్వడం జరిగింది. నాకు ఆ రోజు పార్టీ రాష్ట్ర స్థాయిలో జరిగిన సంఘటనలను బట్టి తీసుకున్న డెసిషన్. అయితే మా నియోజకవర్గంకి వచ్చేసరికి మా రూరల్ మండలం, స్పెషల్గా రూరల్ మండలం వచ్చేసరికి ఆ డెసిషన్ వల్ల పార్టీ నష్టపోతుంది, క్యాడర్ నిర్వీర్యం అయిపోతారు, రేపు మళ్ళీ ఈ టీం అనేది పోతుంది అనే భయంతో నేను కోన్ రవికుమార్ గారు ఫోన్ చేశాను. ఆయన ఏమన్నారంటే చేసుకోవచ్చు అని అన్నారు. పార్టీ నిర్ణయం చేసుకోవచ్చు. అలాగే రామ్మోహన్ నాయుడు గారు చేశాను, అచ్చెన్నాయుడు గారు చేశాను, అమ్మగారికి అడిగాను, అప్పల సున్నాన్ గారికి అడిగాను, అక్కడ పార్టీ మేనేజర్ స్టేట్ ఆఫీసర్ చంగయ్య గారు ఆయనకి అడిగాను. వీళ్ళందరూ నిర్ణయం తీసుకొని, ఎందుకంటే నేను పార్టీ వ్యతిరేకంగా మళ్ళీ నాకు ముద్ర పడకూడదనే ఉద్దేశంతో ఆవేళ అందరి అభిప్రాయం తీసుకొని నువ్వు ముందుకెళ్ళాలంటే వెళ్ళొచ్చు అంటే నేను ముందుకెళ్ళాను. దానికి కారణం ఏంటంటే అప్పటికే అరాచక పాలన, అప్పటికే ఇష్టానుసారంగా చేస్తున్నారు ఊర్లో. ఏవి వాళ్ళకి ఎలాగోలాగా ఈ సంక్షేమ పథకాలని బెనిఫిషియర్స్ని మినిమైజ్ చేయడానికి వాళ్ళు ఇష్టమొచ్చినట్టు చేస్తారు. ఇలాంటి సందర్భంలో మనం పట్టు వదిలిస్తే క్యాడర్ అంతా నిర్వీర్యం అయిపోద్దనే ఉద్దేశంతో మేము ముందుకెళ్ళాం. మాకు ప్రజలు ఆదరించారు. 17కి 7 ఎంపీటీసీలు గెలిచాం. 2000 ఓట్లతో దగ్గరలో ఓడిపోయాం. సో అంతేగాని అది దానివల్ల నాకు గుర్తింపు ఇంకా బాగా వచ్చింది. దానివల్ల అదే నేను ఇందాక చెప్పాను, లాభాపేక్ష లేకుండా నేను ముందుకెళ్తే నాకు కొన్ని ఫేవర్ ఆటోమేటిక్గా జరిగాయి. నేను అసలు ఆ క్షణంకి నేనేంటి మా తాలూకా దీన్ని బ్రేక్ చేయడానికి చూశాను. స్థానిక మంత్రివర్యులు, ఇతర వైసీపీ క్యాడర్ అంతా 1981 నుండి మేము ఇప్పటి వరకు కూడా ఓడిపోకుండా సర్పంచ్ అవుతున్నాం. ఈసారి కృష్ణాపేట సర్పంచ్ ఎలాగైనా బ్రేక్ చేయాలని చూశాను. అప్పుడు నేనే డైరెక్ట్గా రంగంలోకి దిగి పోటీ చేయాల్సి వచ్చింది. గెలిచాం. సో అలాగా మన యొక్క ఉనికిని చాటుకోవాలి. లేదంటే అక్కడ మొత్తం మండలంలో పాలిటిక్స్ అంతా లీడర్స్ కానీ మొత్తం సిస్టమ్ స్ట్రక్చర్ అంతా నిర్వీర్యం అయిపోద్ది. అలాగని మనం ప్రజలకు కూడా ఏం సహాయం చేయలేం. రేపు మండలం మీటింగ్లో కూడా ఏం మాట్లాడలేని పరిస్థితి. మనం వెళ్ళకపోతే ఎవరు మాట్లాడతారు సమస్యల పైన? ఈవేళ మేము సర్పంచ్గా, మా ఎంపీటీసీలుగా మేము వెళ్ళి కొద్ది గొప్ప అన్ని సమస్యల పైన పోరాడితే ఆ ఎలక్ట్రికల్ కానీ, టైలెంట్కి నీరు కానీ, ఆ ఇసుక దొంగ ఇసుక ర్యాంపులు ఆపడంలో కానీ ఇవన్నీ చేయగలుగుతామంటే ఆ పదవులు ఉండబట్టే. మీకు నియోజకవర్గానికి టీడీపీ ఇన్ఛార్జ్ మీరు కాదు, కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని మీరే లీడ్ చేశారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇసుక దందాన్ని ఆపడం కానీ, టైలెంట్కి నీరు రావాలని కానీ, గార మండలంలో, శ్రీకాకుళం రూరల్ మండలంలో రోడ్లు రాళ్ళు తేలిపోయిన ఉద్యమాలు కానీ, ఇది మీ సొంత ఎజెండానా? పార్టీ మీకు బ్యాక్ డోర్ నుంచి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది? పార్టీ బ్యాక్ డోర్ నుండి ఇవ్వలే, ఫ్రంట్ డోర్ నుండే ఇచ్చింది మాకు. నేను ఇన్ఛార్జ్ గారంటే ఇప్పుడు బాధుడు ఇదేం కర్మ రాష్ట్రానికి, సూపర్ 6 ఇలాంటివన్నీ ఇన్ఛార్జ్కి చెప్పి ఊరూరా చేయమని ఇన్ఛార్జ్ కార్యక్రమాలు.
అవి ఏవి కూడా మేము ఇన్ఛార్జికి వ్యతిరేకంగా మేము చేయలేము. నేను చేసింది ఏంటంటే, ఒకసారి స్థానిక మంత్రి రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు గారు టీడీపీ పెట్టిన బొక్కలే పెద్దవయ్యాయి, ఈ మా నియోజకవర్గంలో ఎక్కడైనా బొక్కలు ఉంటే చూపించండి అంటే నేను వెళ్ళి బొక్కలు చూపించాను. అదేమి తప్పు కాదు, ఇంక బ్యాక్ డోర్ నుండి పార్టీ ఇవ్వలే. అలాగే స్టేడియంకు రోజు మార్నింగ్కి వాక్కి వెళ్ళి అయినా స్టేడియం అవ్వలేదు అన్నారు. జగన్మోహన్ రెడ్డి వచ్చి 10 కోట్లు ఇచ్చాను అన్నాడు. ఆయన వచ్చినప్పుడు ఏం బాబు నువ్వు ఇచ్చానన్నావు, 30 మట్టి కూడా వేయలేదు అని ప్రశ్నించావు వెళ్ళి. తర్వాత 12 కోట్లు వచ్చిందని పాలాభిషేకం చేశారు. వింత పోకడ. పని అయిన తర్వాత ఎవడైనా పాలాభిషేకం చేస్తే స్వాగతిస్తారు జనాలు. ముందే చేయడం ఏంటి? నువ్వు అప్పుడు మార్నింగ్ వాక్కి వెళ్ళి చేయలేదన్నా, ఇప్పుడు నువ్వేం చేసావయ్యా, మీ సంగతి ఏంటని నేను మార్నింగ్ వాక్కి వెళ్ళాను. ఇది బ్యాక్ డోర్ నుండి ఏం కాదు, ఫ్రంట్ డోరే. ఆయన చేస్తున్నా మేము ఇక్కడ ప్రశ్నించాం, అంతకు తప్పింది ఇంకేం లేదు. ఇక ఇసుక దంద, ఆ ఊరోళ్ళు లేడీసే మా ప్రాణాలు బిక్కుమంటాను అనుకో, లేడీస్ వస్తే వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో రాత్రి 8 దాకా బంధిస్తే స్థానిక ఎంపీటీసీ మా అమ్మ అక్కడ. నేను ఎలా ఊరుకుంటా? రోడ్డు మీదకి వెళ్ళాను, మమ్మల్ని భయపెట్టారు. భయపెడితే జైల్లోకి వెళ్దాం అనేసరికి మొత్తం ర్యాంప్ ఎత్తేసింది. అది కూడా మీ పేపర్లో ప్రచురణ జరిగింది ఆ టైంలో, ఇది రానింగ్కి. అలాగే మొన్న బోర్వెల్లో కూడా ఇదే డ్రామా నడిచింది. మొన్నటిదాకా గవర్నమెంట్ అని భయభ్రాంతులకు గురయ్యి అధికారులందరూ కుమ్మక్కైపోయి కామ్గా ఉన్నారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లోకి వెళ్ళినా యథేచ్ఛగా ఎందుకు నడుస్తుందని ప్రశ్నించాము. వెంటనే ఎంఆర్ఓ గారు అందరూ రియాక్ట్ అయ్యి అన్నీ బయటకు పంపించారు. ఇప్పుడు అది బంద్ అయిపోయింది ర్యాంప్. సో ఈ రకంగా ప్రజా సమస్యలపైన వెళ్ళడానికి ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. దీనికి పార్టీ చెప్తే చేయాలని కాదు, అది మనకి ఇన్నర్ ఫీలింగ్ ఉండాలి. అన్యాయం జరుగుతుంది, ప్రజా సొమ్ము దోపిడీకి గురవుతుంది అన్నప్పుడు మనం వెళ్ళి పోరాటం చేసాం, అంతే. మీ ఫాదర్ సంప్రదాయ రాజకీయవాది, అప్పల సుబ్రహ్మణ్యం గారి ఫాలోవర్గా ఎంపీపీగా ఇక్కడ పనిచేశారు. మీరు ఇప్పుడు అదే అప్పల సుబ్రహ్మణ్యం గారి ఇంటి నుంచి ఎమ్మెల్యే టికెట్ లాక్కున్నారు. ఏమిటిది? ఈ ఈ ఈ డైనమిజానికి ఆ సంప్రదాయవాదానికి మధ్యన ఏమిటి పోలికలు ఉన్నాయా? లేదు, రెండు కాంట్రాస్ట్లా? రెండు ఒకటే. మా నాన్నగారు బయటే ఉన్నారు, మేము ఇప్పుడు అప్పల సుబ్రహ్మణ్యం గారి ఇంటికి కూడా వెళ్ళడానికి చూస్తున్నాము. మేమేమి లాక్కోలేదు, యువతకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇచ్చారు. వాళ్ళకి 8 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి పార్టీ చాలా గౌరవించింది. మాజీ మంత్రివర్యులు మంత్రి పదవులు ఇచ్చి గౌరవించింది. ఈరోజు కూడా వాళ్ళకి వాళ్ళ అబ్బాయిని తెచ్చుకోమని కూడా ఓపెన్గా ఆయన ఆఫర్ ఇచ్చారు. వాళ్ళకున్న పరిస్థితులను బట్టి, వాళ్ళకున్న పర్సనల్ ప్రాబ్లమ్స్ బట్టి, అబ్బాయిల యొక్క తాలూకా జాబులను బట్టి, అక్కడ స్థితిగతులను బట్టి వాళ్ళు రాలేదు. అందుకే యువతకి ఇవ్వాలని పార్టీ డెసిషన్ తీసుకొని నా లాంటి ప్రోత్సహించింది తప్పించి, నాకు తెలిసి అప్పల సుబ్రహ్మణ్యం గారు లక్ష్మీదేవి గారి దగ్గర లాక్కొని ఇవ్వడం కానీ, వాళ్ళని అగౌరవపరచడం కానీ జరగదు, జరగబోదు. వాళ్ళకి పార్టీ మంచి గౌరవమే ఇస్తుందని నాకు ప్రగాఢమైన విశ్వాసం ఉంది. 4 రోజుల క్రితం శ్రీకాకుళం అసెంబ్లీ స్థానం బీజేపీ కేటాయిస్తారని ఒక కథనం వస్తే, నియోజకవర్గం అంతా అల్లకల్లోలం అయిపోతే మీరేంటి ఆర్ట్స్ కాలేజీలోని ఒక రిబ్బన్ కటింగ్, ఇంకో దగ్గర ఇంకో శంకుస్థాపన, ఇంకో దగ్గర ఇంకో దానంలో పాల్గొన్నారు. అసలు కాన్ఫిడెన్స్ ఇది బీజేపీకి రాదు, ఇది నాది అని గట్ ఫీలింగ్ అన్న నాకు ఫుల్ టార్గెట్ పెట్టి వచ్చినట్టున్నారు. నేను అనేది ఏంటంటే, నేను నా దైనందిన జీవితంలో నాకు తోచినంత సహాయ సహకారాలతో నాకు ఎవరైనా వస్తే నేను కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయడం అనేది నాకు ఆనవాయితీ. ఈ వేట నుండి కాదు, గత 20 సంవత్సరాలుగా నేను యాక్టివ్ పాలిటిక్స్. 40 ఇయర్స్ నుండి మేము ఉన్నప్పుడు నాకు ఇక్కడ లేడీస్ మన కస్తూరిబా గాంధీ స్కూల్లో క్లాసులు లేవు, రూమ్లో అమ్మాయిలు బయట ఎండలో చెట్ల కింద ఉంటే నాకు అడిగితే 2 షర్ట్లు వేయించాను. కానీ వాళ్ళు భయపడి ఓపెనింగ్కి రాలే. అలాగే ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ అంటే కాకలు తీరిన యోధాని యోధులు దాని నుండి వచ్చారు. డిగ్రీ కాలేజ్కి స్టేజ్ లేదు, ఎంత దౌర్భాగ్యం భరిస్తుందో. అక్కడ ప్రిన్సిపాల్ గారు ఆ సభ్యులు అడిగినట్టు స్టేజ్ కట్టాను, అది కూడా ఓపెనింగ్కి భయపడ్డారు, స్థానిక మంత్రికి భయపడి. సో ఈ సందర్భంగా నేను ఇవన్నీ ఒక దగ్గర ఉంచి ఏం చేద్దామనేసరికి మనకి నోటిఫికేషన్ వచ్చేస్తుందని నాకు తెలిసింది. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చేస్తే మళ్ళీ ఇవన్నీ చేయలేమని, అలాగే గేదెలవానిపేటలో గ్రీన్ టీమ్ అని ఒకరు మాకు బెంచీలు కావాలంటే వాళ్ళకు 10 ఇచ్చాం, కీర్తిశేషులు ఎర్రనాయుడు గారి పేరు మీద. ఇవన్నీ ఓపెన్ చేసిస్తే మంచిది, నోటిఫికేషన్ వస్తే మళ్ళీ చేయలేమని నేను చేసేసాము. బీజేపీకో దేనికో అవన్నీ కూటమి, అది పార్టీ నిర్ణయం.
పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటామని మొదటే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అందుకు మాకు టెన్షన్ లేదు. ఎందుకంటే పార్టీ గెలిచే అభ్యర్థిని టీడీపీ అయితే గెలుస్తుందా, బీజేపీ అయితే గెలుస్తుందా, లేకపోతే ఏదైతే గెలుస్తుందా అని పార్టీకి 3 పార్టీలకి తెలుసు. అది సెంట్రల్ లెవెల్ పార్టీ. జనసేన కూడా కొత్తగా వచ్చిన పార్టీ, అన్ని తెలిసిన పార్టీ. పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇప్పుడు పూర్తి అవగాహన ఉంది. సో వాళ్ళు నిర్ణయం ఏది తీసుకుంటే అది తీసుకుంటారు. దానికి మనం టెన్షన్ ఎందుకు అయిపోవడం? నేను చేసిన పనులు నేను ఎందుకు మీకు చెప్పాను కదా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిజల్ట్స్ నేను ముందుకు వెళ్తానడానికి నిదర్శనం అదే నాన్నగారు. చివరిగా ఒకటి మీ నుండి ఇంకోటి పొడిగిస్తాను. ఈ నియోజకవర్గం వరకు ధర్మాన ప్రసాదరావు గారిది ఒక తరహా రాజకీయాలు, గుడ్ల కుటుంబంది మరో స్టైల్. మీ స్టైల్ అంటే మీ మార్క్ ఏంటి? నా మార్క్, నేను ప్రతి ఒక్క ఓటర్కి, ప్రతి ఒక్క ప్రజానికానికి నేను వాళ్ళ కుటుంబ సభ్యుడిలా ఉంటాను. నేను వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు నేను యాక్సెసిబిలిటీలో ఉంటాను. వాళ్ళకి దగ్గరలో ఉంటా. వాళ్ళు పిలిస్తే పలుకుతా. వాళ్ళకి కావాల్సిన కనీస అవసరాలను తీర్చడానికి నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఇంకొక కొసరు, అప్పల సూర్యనారాయణ గారి కుటుంబం దిగిరాకుండా ఇండిపెండెంట్గా పోటీ చేస్తే మీ స్టాండ్ ఏంటి? ఆయన చెయ్యము అని ఇప్పుడే ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నేను ఇప్పుడే సోషల్ మీడియాలో చూశాను. కొంతమంది కార్యకర్తలు, నాయకులు కోరుతున్నారు. వారి అభిప్రాయాలను మేము పరిగణలో తీసుకున్నప్పటికి కూడా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా, పార్టీ ప్రయోజనాల దృష్ట్యా అది మంచిది కాదు. సో మనం పార్టీ కోసం, పార్టీ నిర్ణయం మేరకే మనం కట్టుబడి ఉంటాం. ఈ టైంలో మేము అలాంటి నిర్ణయాలు తీసుకోమని ఆయన చెప్పారు. సో అలాంటిది ఏమి మాకు ఎదురవదనే మేము అనుకుంటున్నాం. మీ వెనకాతల ఇప్పుడు అటువైపు వర్గం ఉన్న కార్యకర్తలు వస్తే వెనక బెంచి మిగులుతుంది, ముందు బెంచి ఆల్రెడీ ఫిల్ అయిపోయింది, మా పరిస్థితి ఏమిటి అంటే మీరేం భరోసా? బొండు శంకర్ దగ్గర వెనక బెంచి ముందు బెంచి ఉండదు. బొండు శంకర్ అండ్ టీమ్. దేర్ ఈజ్ నో రైట్ లెఫ్ట్, రైట్ అయ్యి కుడి కన్ను ఎడం కన్ను కుడి చేయడం చేయని ఉండదు. బొండు శంకర్ దగ్గర బొండు శంకర్ అండ్ టీమ్. ఎందుకంటే నేను ఇంటి పెద్ద. నేను ఒక కొడుకు ఒకలా చూసి ఇంకో కొడుకు, మూడో కొడుకు ఒకలా చూస్తే ఆ కొడుకు 2 బిడ్డలు ఎడతాడు. నా ఇల్లు 3 మొక్కలు అయిపోద్ది. నేను ఎందుకు అలా చేస్తాను? నా కుటుంబం నేను స్ట్రాంగ్గా ఉంచాలా. అవతల ఉన్న దుర్మార్గ పార్టీ అది, దాన్ని ఎదిరించాలా. నా కుటుంబం ఒకలాగా ఉండాలి. ఇప్పుడు బెంచీలన్నీ వరుస ఉన్నప్పుడు ముందు వెనక కూర్చుంటుంటారు, కానీ ముందు వెనక ఎవరు ముందు వస్తే అక్కడ కూర్చుంటారు, తర్వాత మీటింగ్ అయితే వెళ్ళిపోతుంది. అలాగే నాది. అంతేగాని ఇక పెర్ఫార్మెన్స్ బేస్డ్గా, ఇక ఫ్యూచర్లో పదవులు అవన్నీ పార్టీ కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి, దాన్ని బట్టి ఇస్తుంది. అది సామాజికంగా, తర్వాత సీనియారిటీ పరంగా అవన్నీ చూసుకొని పార్టీ ఏం చెప్తే నేను అలా ముందుకెళ్తాను. నా సొంత ఎజెండా కానీ నేను కక్ష సాధింపు చేయను. ఎందుకంటే నేను కక్ష సాధింపు చేస్తే లాస్ ఎవరికి? నాకే, నా కుటుంబంకే. ఇదంతా నా కుటుంబం. ఇప్పుడు నేను కాన్స్టిట్యున్సీ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీని నేను ఎడగొట్టి నా కొడుకులతో నేను 3 బిడ్డలు పెట్టిస్తే నాకే బ్యాడ్ నేమ్ కదా. సో నేను అలా చేయను. వాళ్ళంతా నా కుటుంబ సభ్యులు, అందరూ నాకు సమానమే. ప్రతి ఒక్కడి కష్ట సుఖాల్లో నేను వాళ్ళకి ఎన్నంటూ ఉంటాను. వాళ్ళందరికీ నేను సహాయ సహకారాలు అడుగుతాను. వాళ్ళతో నేను ఉంటాను, వాళ్ళు నాతో ఉంటారు. ఇక మిగతా ఇష్యూస్ అంతా పార్టీ అభిష్టం మేరకు నేను వెళ్తాను. నా సొంత ఏజెండా అంటూ ఏమి ఉండదు. అలాగని పార్షియాలిటీ ఉండదు. వాళ్ళు మొన్నటిదాకా ధర్నాలు పోరాడి పార్టీ కోసం కష్టపడ్డారు. మా వాళ్ళు కూడా ధర్నాలు పోరాటం చేసి పార్టీ కోసం కష్టపడ్డారు. మనం ముందే మన మైండ్ని మనం ఇచ్చేసుకోవాలి. ఎందుకంటే రేపు ఏదైనా జరగవచ్చు, దానికి ప్రిపేర్ అయితేనే నాతో ఉండాలని మేము మొదటి నుండి ఒక నిర్ణయం తీసుకొని ఉన్నాం. థ్యాంక్ యూ శంకర్ అన్న. మళ్ళీ గెలిచిన తర్వాత మళ్ళీ ఒక ఇంటర్వ్యూలో కలుద్దాం. థ్యాంక్స్ అన్న, ధన్యవాదాలు.